మనము మనకి తెలిసిన పరిజ్ఞానమే చాలా గొప్పది. ఎవరు నాకేం చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసు అనుకుంటుంటాం కదా. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కవి అన్నారు, ఏమీ తెలియదు అని తెలుసుకున్నవాడే గొప్పవాడు అన్నారు. అంతే కదా, మనకి ఏం తెలుసు అసలు? ఏమీ తెలియదు. ఎంతమందో మహానుభావులు ఉన్నారు, ఎంతో పరిజ్ఞానవంతులు ఉన్నారు. అలా అయితే ఈ గ్రంథాలన్నీ రాసిన వాళ్ళు ఏమైపోవాలి మరి? మనకే అంతా తెలుసు అనుకుంటే మనకు అసలు ఏమీ తెలియదు అని తెలుసుకోవడమే గొప్పతనం. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చేప పిల్ల ఉంది, ఒక బావిలో ఉంటుందన్నమాట. ఆ చేప పిల్ల బావిలో ఉంటుంది. బావిలో చాలా చేపలు ఉంటాయి, ఈ చేప కూడా అందులోనే ఉంటుంది. అయితే ఏమైంది, ఒకరోజు బావిలో నీళ్లు తోడుకుంటుంటే ఆ నీళ్ళలో ఒక చేప పిల్ల బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ఏమైంది, వాటర్లో ఆ చేపను చూసి వాళ్ళు ఏం చేశారు, ఆ చేపని తీసిన వాళ్ళు సముద్రంలో వదిలిపెట్టారు. దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వదిలిపెట్టారు. తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి మళ్ళీ అది ఎలా వచ్చిందో మళ్ళీ బావిలోకి వచ్చిందనమాట. బావిలోకి వచ్చిన తర్వాత అన్ని చేపలతో చాలా గొప్పగా చెప్తోంది, అబ్బో ఈ బావి ఏంటి అసలు ఇంతే ఉంది, చాలా ఇరుగ్గా ఉంది అసలు. అంటే పెద్ద సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా, దానికి ఇది చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. సో ఇది చాలా ఇరుగ్గా ఉంది అసలు ఈ బావి, నేను ఎంత పెద్ద సముద్రాన్ని చూశానో తెలుసా అని మిగిలిన చేపలతో అడుగుతుంది. ఆ మిగిలిన చేపలకి ఏం తెలుసు, ఈ బావి మాత్రమే తెలుసు. అందుకే అంటూ ఉంటుంది బావిలో కప్పలాగా అని. అంటే మనకి తెలిసిన పరిజ్ఞానమే మనకి తెలుసు, ఇంకా వీరే ఎవరు ఏం చెప్పినా కూడా కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ అనుకునే వాళ్ళ కోసం అన్నమాట. అయితే ఆ చేపలకి ఎంత ఉంటుంది, నువ్వు చూసిన ఈ బావి కంటే గొప్పగా పెద్దది అసలు ఉండదు అని కొన్ని చేపలు వాదిస్తే, కొన్ని చేపలేమో సరేలే ఏదో చెప్తుంది కదా, ఎంత ఉంటుంది నువ్వు వెళ్ళిన ఆ సముద్రం ఏదో చెప్తున్నావు కదా పేరు, అది ఎంత ఉంటుంది, ఇంత ఉంటుందా అని ఒక చేప, పోనీ ఇంత ఉంటుందా అని ఇంకో చేప, పోనీ ఇంత పెద్దదా అని ఒక చేప. అసలు ఈ చేప ఏమో ఎవరైతే సముద్రంలోకి వెళ్ళి వచ్చిన చేప అసలు చెప్పలేము మనం, అసలు ఈ చేతులు కాదు కదా, ఈ బావి కాదు కదా, అసలు ఏది సరిపోదు, అంత పెద్ద సముద్రాన్ని చూశాను నేను అని చెప్తుంది. ఎంత ఉంటుందో చెప్పు మరి, అంత పెద్దదైతే ఈ బావి కొట్టే పెద్దది అంటున్నావు కదా, బావి దాటి ఇంత ఉంటుందేమో అని అవి ఎగతాళి చేస్తూ ఉన్నాయి. లేదు లేదు అసలు చూస్తేనే తెలుస్తుంది, అది నేను చెప్పలేను, కొలతకు అందదు, అంత పెద్ద మహాసముద్రాన్ని చూశాను నేను, చాలా పెద్దది, అది చాలా పెద్దది అంటుంది కానీ, చాలా పెద్దది అని చెప్తుంది కానీ ఎంత పెద్దది అని చెప్పడానికి కూడా అలివి కాకుండా ఉంది ఆ చేపకి. ఎందుకంటే చూసింది కనుక దాంట్లో ఆ ఫీల్ అనేది ఆ సముద్రంలోకి వెళ్ళొచ్చిన చేపకి మాత్రమే తెలుస్తుంది కదా. మిగిలిన చేపలు ఎంత పెద్దది అని అడుగుతున్నారు, ఇది చెప్పినట్టే చెప్పలేకపోతుంది కానీ పెద్దదని మాత్రం చెప్తుందని ఎగతాళి చేస్తూ ఉంది. అంటే ఏంటి, ఆ చేపలకి, అందులో ఉన్న చేపలకి ఆ బావే అన్నిటికంటే పెద్దది అని తెలుసు. అలాగే మనకున్న పరిజ్ఞానమే చాలా ఎక్కువ. అబ్బో నాకు జనరల్ నాలెడ్జ్ తెలుసు, పాలిటిక్స్ తెలుసు, పురాణాలు తెలుసు, అన్ని విధాలుగాను నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, నన్ను మించే నాకు చెప్తావు నువ్వు అనే విధంగా అన్నమాట. కాబట్టి మనకు తెలిసింది సముద్రంలో ఒక నీటి బొట్టు కూడా కాదు. చాలామంది ఏమంటారు, ఆవగింజలో 60వ వంతు మన పరిజ్ఞానం అంటారు. ఆవగింజలో 60వ వంతు పరిజ్ఞానం మనం పెట్టుకుని పెద్ద పెద్ద మహాకవులు, ఋషులు, మహానాయకులు పుట్టిన ఈ దేశంలో మనకి అంతా తెలుసు అనుకోవడం ఎంతవరకు సబబు? కాబట్టి అంతా తెలుసు అన్న వాళ్ళకి అసలు ఏమీ చెప్పకండి, వదిలేయండి అంతే. వాళ్ళకి తెలుసు కదా, మనం ఎలా చెప్తామంటే, మనం చెప్పినా కూడా అది ఎగతాళి చేస్తారే తప్ప అబ్బో అని వెనకాలకి వెళ్ళి అబ్బో ఇటు తెలుసు అంటారు, బాబు నాకే చెప్పేంతటి వాడే అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర అసలు ఏది నోరు విప్పకుండా, మనకు తెలియదు అనుకుంటే తప్పేముంది అందులో? మనకు తెలియదు అనుకుంటారు, మహా అయితే నష్టమేముంది? మనకు తెలిసిన నాలెడ్జ్, మైండ్లో నాలెడ్జ్ అయితే ఎటు పోదు కదా.
కాబట్టి వాళ్ళకే తెలుసు అనుకోనివ్వండి, నష్టమేముంది. ఎవరైతే అన్నీ నాకే తెలుసు అనుకుంటారో వాళ్ళ దగ్గర మనం అస్సలు నోరు విప్పకూడదు. ఎలాగైతే ఈ చేప చెప్పి వాటిని ఒప్పించాలి, మిగిలిన చేపలని ఇంకా పెద్ద సముద్రం కూడా ఉంది, దీనికంటే పెద్దది ఉందని ఎంత ఒప్పించాలని చూసినా సరే ఆ మిగిలిన చేపలు ఒప్పుకోట్లా. ఎంతందో చెప్పు, నిజంగా నీకు తెలిసి ఉంటే అంతకంటే పెద్ద అని అడుగుతున్నారు. ఎంతని చెప్తుంది? ఒక పెద్ద సముద్రాన్ని ఎంతని కొలతేసి చెప్తుందా చేప? సో చెప్పలేకపోతుంది కనుక లేనట్టు. అలాగే కొంతమంది వాదన ఎలా ఉంటుందంటే, చెప్పు దీనికి సమాధానం చెప్పు అంటారు. దానికి సమాధానం చెప్పడానికి మన దగ్గర ఉండకపోవచ్చు, అంటే సమాధానం చెప్పే క్వశ్చన్ కాకపోవచ్చు, లేకపోతే ఆ సమాధానం చెప్పడం కాదు, అది కొన్ని ఫీలింగ్స్లోనే తెలుస్తాయండి. అది ఫీల్ అవ్వాలి. అరే కాదు నేను ఫీల్ అయ్యానది, నువ్వు కూడా ఆ పని చెయ్యి, ఫీల్ అవ్వు, ఆ ఫీలింగ్లోనే తెలుస్తుంది అంటే అబ్బా చెప్పట్లేదు ఇంక ఫీల్ అవ్వాలంట అన్నట్టు ఉంటుంది. కొన్ని ఎలా ఉంటాయి, ఇప్పుడు మన ఆత్మ సాక్షాత్కారం, ఆత్మను చూస్తారు చాలామంది, మన ఆత్మను మనం తెలుసుకుంటాం, అది ఫీలింగ్లోనే ఉంటుంది తప్ప చెప్పి ఒప్పించలేం కదా ఎవరిని. ఎలా జరుగుతుంది అంటే చెప్పలేం, దానికి సమాధానం లేదు. ఎవరిది వాళ్ళే ఫీల్ అవ్వాలి, ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు ఎవరి దగ్గర చెప్పకపోవడమే మంచిది, ఎవరి దగ్గర మాట్లాడకుండా ఉండడమే. మనకు తెలిసిన ఫీలింగ్స్ మన దగ్గరే పెట్టుకుని ఎప్పుడో అవసరమైనప్పుడు ఉపయోగిస్తే 1000 రెట్లు బెటర్ అన్నమాట.